రాష్ట్రాల మధ్య రగిలిన నీటి జగడం ఓ కొలికి వస్తోంది. దాదాపు 3 ఏళ్లుగా కేరళ, తమిళనాడు మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ముల్లై పెరియార్ డ్యాం వివాదం పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త డ్యాం కల వాస్తవం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నంగా యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణలోనూ తమిళనాడుకు భాగస్వామ్యం ఇచ్చే ప్రతిపాదనతో ముందుకొచ్చింది కేరళ ప్రభుత్వం. ఆ మేరకు మంత్రివర్గ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఓ అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. తీవ్ర ఆందోళనలు, ఆగ్రహవేశాలకు కారణమైన గొడవ సర్దుబాటు చేసే సన్నాహాలు వేగరించేశారు. ఇన్నాళ్లు తమిళనాడు పట్టుబడుతున్న అంశాలకు కొత్త ప్రతిపాదనలో సమాధానం దొరికే అవకాశం ఉండడంతో త్వరలోనే మొత్తం ఘర్షణకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం సృష్టించి దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ముల్లై పెరియార్ డ్యాం వివాదంలో తాజా పరిణామాలు ఇవి. కొత్తది కట్టి తీరాల్సిందే అంటున్న కేరళ, చస్తే కుదరదంటున్న తమిళనాడు మధ్య పీఠముడిని విప్పేందుకు ఊమెన్ చాందీ తెచ్చిన కొత్త ప్రతిపాదన. రాజకీయంగా, స్థానికంగా తీవ్ర ఘర్షణ వాతావరణం తర్వాత సుప్రీంకోర్టు జోక్యం వరకు వెళ్లిన ముల్లై పెరియార్ వివాదంలో ఇదే మొదటి సానుకూల సంకేతం. దాదాపు 3 ఏళ్లుగా రెండు రాష్ట్రాలు కత్తులు దూసుకుంటున్న ఈ వివాదంలో ఏ ఒక్కరూ ఈ తరహాలో తగ్గి మాట్లాడిందే లేదు. ఇప్పుడు శుక్రవారం సాయంత్రంలోగా సుప్రీం సాధికార కమిటీకి అభిప్రాయం చెప్పాల్సి ఉన్న నేపథ్యం చాందీ ఇలా ఉమ్మడి భాగస్వామ్య ప్రతిపాదనతో రావటం విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంది. 116 ఏళ్ల పాత డ్యాం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే పనిపై అక్కడ పర్యటిస్తున్న సాధికార కమిటీ త్వరలోనే సుప్రీంకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇన్ని రోజులు నడిచిన గొడవ అంతా పాత డ్యాం సురక్షితమా కాదా అన్న దానిపైనే. కాని ఇప్పుడు ఆ సంగతిని పక్కన పెట్టి కొత్త డ్యాం నిర్మాణం, దాని అనంతర విషయాలపై ప్రతిపాదనలు అంటే వివాదం పరిష్కారానికి సమయం దగ్గరకు వచ్చినట్లేననేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికోసం కొత్త డ్యాంకు ఒప్పుకుంటే తక్షణం తమిళనాడుకు నిరంతర నీటి సరఫరా అందించే కేరళ కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని ఊమెన్ చాందీ వెల్లడించారు. డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని 136 అడుగుల నుంచి 120 అడుగులకు తగ్గించాలన్న తమ వాదన కూడా తాత్కాలికమైనదేనని, కొత్త డ్యాం కడితే ఆ అవసరమే రాదని ఆయన తెలిపారు. నిజానికి 116 ఏళ్ల పురాతన కట్టడం ముల్లై పెరియార్ చుట్టూ గడిచిన కొద్ది నెలలుగా అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఆనకట్ట బలహీనం అయిపోయిందని, ఏదైనా ఉపద్రవం మిగిలేది విధ్వంసమేనన్న ఆందోళనలు గత 4-5 నెలల నుంచి మరీ తీవ్రతరమయ్యాయి. ఆకస్మిక మరణం కంటే దారుణంగా వెంటాడటమే మృత్యు భయంతో దశాబ్దాలుగా నలుగుతున్న పెరియార్ ఆనకట్ట వివాదం తమిళనాడు, కేరళ మధ్య కయ్యానికి కారణమైంది. ఆ ఉద్రిక్తతలు, వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలకు తోడు కొందరి ఆత్మహత్యలకు దారితీశాయి. కట్టింది శతాబ్దం క్రితమే అయినా తమిళనాడుకి ఇప్పటికీ ముల్లై పెరియార్ డ్యామే వరప్రదాయిని. 1886లో నాటి బ్రిటిష్ పాలకులు, మద్రాస్ ప్రెసిడెన్సీ, ట్రావెన్కోర్ మహారాజాల మధ్య కుదిరిన 999 ఏళ్ల దాని లీజు, నిర్మాణ, నిర్వహణ ఒప్పందమే ఎంతో విలక్షణమైనది. స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటిష్ ప్రభుత్వానికి, గత సంస్థానాలకు మధ్య ఒప్పందాలు రద్దు అయిపోయినా ముల్లై పెరియార్ జలబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. 1886 నాటి ఒప్పందాన్ని కొంచెం అటు ఇటుగా మార్చిన తమిళనాడు, కేరళ 1970లో మరో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అప్పట్నుంచి ప్రశాంతమైన పంపకాలతోనే రోజులు గడిచిపోయాయి.
అయితే 1979లో ఆనకట్ట ప్రాంతంలో భూకంపం రావటం, నిర్మాణానికి కొద్దిపాటి పగుళ్లతో నీళ్లు వెలికి రావటం క్రమంగా ఆందోళనలు పెంచుతూ వచ్చింది. గడిచిన 2011 జూన్లో రిక్టార్ స్కేల్పై 3 పాయింట్ల లోపు ఉన్న భూ ప్రకంపనలు 22 సార్లు సంభవించటం ఆ భయాల్ని మరింత పెంచింది. ఊహించని విధంగా ప్రమాదం జరిగి ఆనకట్ట బద్దలైతే ఏంటి పరిస్థితి అనేది కేరళ ప్రధాన ఆందోళన. అదే జరిగితే దిగువన ఉన్న 5 జిల్లాల్లోని 35 లక్షల మంది జీవన భద్రత పెను ప్రమాదంలో పడుతుందని ఆ రాష్ట్రం కలవరపడుతోంది. ఆ నేపథ్యంలోనే ఏ పూచీకత్తు ఇవ్వడానికైనా సిద్ధమంటున్న కేరళ ప్రభుత్వం పూర్తి వ్యయాన్ని భరించి కొత్త ఆనకట్టను నిర్మిస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ 1000 ఏళ్లు నిలవగల ప్రాజెక్టుపై అనవసర అపోహలే అర్ధరహితం అంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేరళ ప్రతిపాదన సమ్మతమే కాదంటూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించి పంపారు. అలా ఎవరికి వారు పంతాలకు పోయి గొడవలకు దిగారు. జులై నుంచి పంచాయతీ మరీ రచ్చకు వచ్చింది. ఇరు రాష్ట్రాల్లో ఎవరికి వారి అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, ప్రకటనలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వాల వైపు నుంచి సామరస్యపూర్వక ప్రకటనలు. తెర వెనక చూస్తే తాము పట్టిన కుందేళ్లకు 3 కాళ్లన్న ధోరణితో సమస్య మరింత జటిలంగా మారింది. సుప్రీంలో ముల్లై పెరియార్ కేసు విచారిస్తున్న ధర్మాసనం సైతం అదే విషయాన్ని నొక్కి చెబుతూ మాటల విషయంలో కాస్త సంయమనం పాటించాలని హితవు చెప్పింది. ప్రధాని జోక్యం చేసుకోవాలన్న కేరళ ఆనకట్ట రక్షణ కోసం పారామిలిటరీ బలగాల్ని పంపాలి అంటూ తమిళనాడు విజ్ఞప్తులను న్యాయస్థానం తోసిపుచ్చింది. డ్యాం పరిసరాల్లోకి ఆందోళనకారులను ఎవర్నీ అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కేరళ భయాందోళనలు కొట్టిపారేయలేనివి. ముల్లై పెరియార్ బద్దలైతే దిగువన ఉన్న ఇడుక్కి జలాశయం, చెరుతోని, కులమావు ఆనకట్టలు క్షణకాలంలో నేల ఖర్చుకుపోతాయి. సునామీ లాంటి రాకాసి అలలతో జలవిలయం విరుచుకుపడుతుంది. ఆ విషయాన్ని చెబుతున్నది కూడా ఆషామాషీ వ్యక్తి కాదు, కేరళ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎం శశిధరన్. మరోవైపు డ్యాం పరిమితిని 120 అడుగులకే ఉంచి కొత్తదాని నిర్మాణం చేపట్టడమై సమస్యకు విరుగుడని జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి పెద్దలు సూచిస్తున్నారు. అదే విషయమై డ్యాం బద్దలైతే ఎదురవగల తీవ్రతలపై రూర్కీ ఐఐటి నిపుణులతో అధ్యయనం జరిపిస్తోంది కేరళ ప్రభుత్వం. ఆ నివేదిక కూడా బయటకు రాకముందే రాజకీయంగా గొడవ చెలరేగటం అనవసర అపోహలకు అవకాశం ఇచ్చిందనేది కొందరి వాదన. సరిగ్గా వాతావరణం వాడివేడిగా ఉన్న సమయంలోనే వచ్చిన డ్యాం 999 సినిమా ఉద్రిక్తతల్ని మరికాస్త పెంచిందని చెప్పాలి. జానీ కథాంశం కూడా 1000 ఏళ్లు గడిచిన డ్యాం కి పడ్డ గండి వల్ల జరిగిన సంక్షోభమే. ఆ బీభత్సానికి 3Dలో దృశ్యరూపకం ఇచ్చిన డ్యాం 999 పరిస్థితిని మరింత ఎక్కడికి తీసుకువెళ్తుందోనని భయపడిన తమిళనాడు తమ రాష్ట్రంలో ఆ సినిమా విడుదలపై నిషేధం విధించింది. భవిష్యత్ యుద్ధాలన్నీ నీటి కోసమే అన్న అంచనాలకు ముందస్తు సాక్షిగా మొదలైన ముల్లై పెరియార్ వివాదం ఇకనైనా సద్దుమణుగుతుందా లేదా అన్నదే ఇప్పుడందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న. నిప్పును ఆర్పే నీటితోనే రాజకీయాలు రగిలిస్తున్న పార్టీల తీరుతో ఇప్పటికే డ్యాంకు అటూ ఇటూ కూడా అశాంతి, అభద్రతలు భగ్గుమంటున్నాయి. మరి ఈ నీటి జగడాలను చూశాకైనా జాతీయ హోదాలో వివాదాల పరిష్కార వేదికను కొలువు తీర్చినంతకాలం నీరే నిప్పై మండుతూనే ఉంటుంది.